నమస్కారం. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక పవిత్రమైన అంతరార్థం ఉంది. ప్రతి ఇంట్లో ఉండే తులసి కోట కేవలం ఒక మొక్క కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం. సంధ్యా సమయం కాగానే మన ఇంట్లోని పెద్దవాళ్ళు తులసి కోట దగ్గర దీపం పెట్టారా అని అడుగుతూ ఉంటారు. అసలు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి? అక్కడ ఏ దేవుళ్ళు ఉంటారు? ఆ సమయాన్ని సంధ్యా సమయం అని ఎందుకు అంటారు? దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? పాటించకపోతే ఏం జరుగుతుంది అనే సాంప్రదాయ విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం. బృందాదేవి శ్రీ మహావిష్ణువు. అసలు తులసి చెట్టుకు అంతటి పవిత్రత ఎలా వచ్చింది? పద్మపురాణం ప్రకారం తులసి పూర్వజన్మలో బృంద అనే పరమ పతివ్రత. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల రాక్షస రాజైన జలంధరుడు అజేయుడిగా మారాడు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఆమె పతివ్రతాన్ని భంగం చేయాల్సి వస్తుంది. నిజం తెలిసిన బృంద విష్ణుమూర్తికి శాపం ఇస్తుంది. అయితే ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి, నువ్వు భూలోకంలో పవిత్రమైన తులసి మొక్కగా అవతరిస్తావు. నీ ఆకులతో నన్ను పూజిస్తేనే నేను సంతోషిస్తాను. నీవు ఉన్న చోట లక్ష్మీదేవితో కలిసి నేను సదా నివసిస్తాను అని వరమిచ్చాడు. అందుకే తులసి కోట ఉంటే అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కొలువై ఉంటారు. సాయంత్రం వేళ సంధ్యా సమయం రహస్య. పగలు రాత్రి కలిసే కాలాన్ని ప్రదోషకాలం లేదా సంధ్యా సమయం అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం ఈ సమయంలో లక్ష్మీదేవి, జ్యేష్ఠదేవి ఇద్దరూ సంచరిస్తారు. ఏ ఇల్లు చీకటిగా శుభ్రం లేకుండా ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. ఏ ఇల్లు దీపకాంతి ప్రశాంతంగా తులసి కోట దగ్గర వెలుగులతో ఉంటుందో ఆ ఇంట్లోకి సౌభాగ్యలక్ష్మి అడుగు పెడుతుంది. సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తే ఆ వెలుగు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తుడిచేసి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతుంది. తులసి కోట దగ్గర ఉండే సమస్త దేవతలు, మన పెద్దలు ఒక మాట చెప్తారు, తులసి మూలే సర్వతీర్థాన్ని అని. అంటే తులసి కోట మొదట్లో సమస్త పుణ్యక్షేత్రాలు, దేవతలు ఉంటారు. తులసి వేర్లలో బ్రహ్మదేవుడు, తులసి కాండంలో రుద్రుడు అంటే పరమశివుడు, తులసి కొమ్మలు ఆకల్లో శ్రీ మహావిష్ణువు మరియు సమస్త దేవతలు, తులసి చిగుళ్లలో గంగా నదితో సహా సకల పుణ్యనదులు. కాబట్టి తులసి కోట దగ్గర దీపం పెట్టడం అంటే ఒక్కసారే సమస్త ముక్కోటి దేవతలకు, సకల నదులకు దీపారాధన సమర్పించటమే. దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు. తులసి కోట దగ్గర దీపం పెట్టేటప్పుడు ఈ సాంప్రదాయాలను, నియమాలను తప్పక పాటించాలి. ఏ నూనె వాడాలి? తులసి కోట దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, నువ్వుల నూనెతో మాత్రమే దీపం వెలిగించాలి. ఒత్తుల సంఖ్య 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఏకవత్తి కాకుండా దీపం వెలిగించాలి. దీపపు ప్రమిద ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఏం చేయకూడదు? సాయంత్రం పూట తులసి ఆకులను తెంచకూడదు. తులసి కోటను సాయంత్రం వేళ తాకకూడదు. కేవలం నమస్కరించాలి. దీపం వెలిగించాక తులసి నీడ మనపై పడేలా నిలబడకూడదు. పాటించాల్సిన ప్రార్థనా శ్లోకం. తులసి కోట దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఈ చిన్న శ్లోకం చదువుకుని 3 ప్రదక్షిణలు చేస్తే అనంతమైన పుణ్య ఫలం లభిస్తుంది. సర్వతీర్థాని యాన్మదే సర్వదేవతః యదగృహే సర్వదేవతాశ్చ తులసీత్వం నమామ్యహం. ఏ మూలంలో సమస్త తీర్థాలు ఉన్నాయో, ఏ మధ్య భాగంలో సమస్త దేవతలు ఉన్నారో, ఏ అగ్రభాగంలో వేదాలు ఉన్నాయో అటువంటి తులసీదేవిని నేను నమస్కరిస్తున్నాను. సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర వెలిగించే చిన్న దీపం మన ఇంట్లోని దరిద్రాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి లక్ష్మీ కటాక్షాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో కూడా తులసి కోట వద్ద దీపారాధన చేసి ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలరు. ఈ సమాచారం మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. సనాతన ధర్మ విశేషాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.